వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11Aలో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్ తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్లో ఉన్నప్పుడు, టైం సెకండ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. అది హీట్ కెపాసిటీ. యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీకు సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్ హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం. సుప్రీం కోర్టు అంటే SH అనుకోండి. హైకోర్టు అంటే HC భయం. భయం బై ఎం. భయం ఇది తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించాను చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కెల్విన్ వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Aలో క్వశ్చన్ నెంబర్ 8 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A fire truck uses 10,000 liters of water to extinguish a fire, cooling down the burning material from 500 degrees centigrade to 100 degrees centigrade. ఒక ఫైర్ ట్రక్ ఒక ఫైర్ ని ఎక్స్టింగ్విష్ చేయడం అంటే ఒక ఫైర్ ని కంట్రోల్ చేయడం, తగ్గించడంలో 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఆ బర్న్ అయిపోయే మెటీరియల్ అనేది 500 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉండేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ తేవడం జరిగింది, అంటే కూల్ చేసింది. ఓకే, ఇఫ్ ది టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ బై 40 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఈ కూల్ చేసే క్రమంలో వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ అయ్యింది. హౌ మచ్ హీట్ ఎనర్జీ ఇస్ అబ్జార్బ్డ్ బై ఇట్. అయితే అది అబ్జర్వ్ చేసుకున్నటువంటి హీట్ ఎనర్జీ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి హీట్ ఎనర్జీ అంటే HE కావాలి. మనకి కావాల్సినట్టు హీట్ ఎనర్జీ HE. ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ, హీ అంటే అతను హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతాడు. ఇది మీకు ట్రిక్ లో చెప్పాను. అంటే హీట్ ఎనర్జీ కావాలి అంటే హీట్ కెపాసిటీ. ఇక్కడ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. అయితే ఇక్కడ మనకి హీట్ కెపాసిటీ తెలియదు కానీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత, 40 డిగ్రీ సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్. మీకు ఆడ ముందు నేను చెప్తున్నాను, డిగ్రీ సెల్సియస్ లో ఎంత చేంజ్ అయితే ఉందో కెల్విన్ లో కూడా అంతే చేంజ్ ఉంటుంది. సో 40కే తీసుకోవచ్చు, అంటే ఇంటూ 40 అని అర్థం. ఇప్పుడు మనకి హీట్ ఎనర్జీ కావాలి అంటే హీట్ కెపాసిటీని 40తో మల్టిప్లై చేయాలి. మరి హీట్ కెపాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయటం, రైట్? ఇప్పుడు హీట్ కెపాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చెప్పబోతున్నాం చూడండి. మనకు ఆల్రెడీ తెలుసు, సుప్రీం కోర్టుకే హైకోర్టు అంటే బై ఎం, భయం. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ బై మాస్. మాస్ ఎప్పుడు కేజీలో ఉండాలి. వీటి వాల్యూస్ చూడండి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 4200 జౌల్ కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్ ఇవ్వడం జరిగింది. సో మనం
4200 ఇది ఇలా ఉంచండి. జౌల్ కేజెస్ గా సార్ ఇట్లా ఎలా ఉంచుదాం ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మనకి ఎం అంటే ఎంత, ఎం అనేది మాస్ అంటే వెయిట్ 10,000 లీటర్స్. అయితే మనకి ఎం దేంట్లో ఉండాలి, కిలోగ్రామ్ లో ఉండాలి. 1 లీటర్ 1 kg, అందువల్ల 10,000 లీటర్స్ కూడా 10,000 kg. క్లియర్, 10,000 kg ఇది మనకి మాస్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎం బదులు 10,000 kg. ఇందులో ఉండి కేజీ ఇన్వర్స్, ఇందులో ఉండి కేజీ రెండు క్యాన్సిల్ అయ్యి కే ఇన్వర్స్ మిగులుతుంది. అంటే హీట్ కెపాసిటీ ఎంత అంటే 4200 ఇంటూ 10,000 జౌల్ పర్ కెల్విన్. దాన్ని కే ఇన్వర్స్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్ లో దీన్ని రాయాలి అంటే ఒక డిజిట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేసి 10 పవర్ లో నెంబర్ రాయటమే. ఇవేనా చూడండి 1 2 4 వదిలేస్తే 4 తీసి కౌంట్ చేయాలి. 4 తర్వాత పాయింట్ పెట్టి మిగతా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7. ఈ 10,000 లో 1 మనం కౌంట్ చేయక్కర్లేదు. ఎందుకంటే 4200 ఇంటూ 10,000 లోని ఈ 4200 ఆల్రెడీ 1 మల్టిప్లై చేసేస్తుంది. అంటే ఇది 4200, ఈ 5 zeros ఉంటాయి కాబట్టి 2 తర్వాత ఇవో 2 zeros, ఇవో 4 zeros, 6 zeros. దాంతోపాటు ఈ 2 అనేది ఒక డిజిట్ గా తీసుకుంటే 7 zeros. అంటే 4.2 ఇంటూ 10⁻7 జౌల్ కే ఇన్వర్స్. క్లియరా? అంటే 4 పాయింట్ తర్వాత ఈ 1 కౌంట్ చేయకండి. 42 1 జార్ 42, ఇంకా 1 కౌంట్ చేయొద్దు. ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 4 5 6 7, అందుకే 10⁻7. ఈ వాల్యూ ఇది మనకి హీట్ కెపాసిటీ అయింది. ఈ హీట్ కెపాసిటీ ఇక్కడ యూజ్ చేద్దాం హీట్ ఎనర్జీ కోసం. క్లియర్? ఇక్కడ నౌ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఇంటూ 40. హీట్ కెపాసిటీ అంటే ఎంత, 4.2 ఇంటూ 10⁻7 ఇంటూ 40. క్లియర్? ఇక్కడ ఒక కెల్విన్ ఉంది, ఈ కే ఇన్వర్స్ ఉంది. R&D క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు జే మిగులుతుంది, అంటే జౌల్ మిగులుతుంది. రైటా? ఓకే, ఇప్పుడు మనం ఈ 40ని 4 ఇంటూ 10 అని రాద్దాం. 4 తో దీన్ని మల్టిప్లై చేద్దాం. రైట్? 4 తో మల్టిప్లై చేస్తే అవుతుంది 4 2 జార్ 8, 4 4 జార్ 16 ఇంటూ ఈ 10, ఇది ఒక 10⁻7 అంటే 10⁻8 అయింది. అయితే ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు. ఎందుకు లేదు అంటే ఈ పాయింట్ అది ఇక్కడ ఉండాలి, లేదా ఒకటి అంతా మల్టిప్లై చేసేయాలి. పాయింట్ లేకుండా ఆన్సర్ రాసేయాలి. ఇందులో 10 తీసుకుని దీన్ని మల్టిప్లై చేసేద్దాం. చేస్తే ఎంత అవుతుంది 168 10⁻7 జౌల్. క్లియర్? లేదా డైరెక్ట్ కావాలంటే 4.2 ఇంటూ 40 చేసేసిన 168 అవుతుంది. ఈ 10% డిస్టర్బ్ చేయొద్దు. సో మొత్తం మీద మనకి ఇక్కడ హౌ మచ్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఇట్ అంటే ది హీట్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ఇట్ ఈజ్ 168 ఇంటూ 10⁻7 జౌల్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 8 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.